కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్యాక్ టు న్యూస్. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షం విజయవాడ నగరాన్ని మొత్తం ముంచేసింది. నగరం మొత్తం నదిలా మారిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరే. నగరం మొత్తం పరిస్థితి ఇలా ఉంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణలంకలో పరిస్థితి మరోలా ఉంది. 3 ఏళ్ల క్రితం వరకు చిన్నపాటి వరదకే మునిగిపోయే ఈ ప్రాంతంలో వరద ప్రభావం ఏమాత్రం లేదు. కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన రీటైనింగ్ వాల్. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మించిన రీటైనింగ్ వాల్పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. దశాబ్దాలుగా ముంపు బెడతతో ఇబ్బంది పడ్డ విజయవాడ కృష్ణ కరకట్ట వాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. వైఎస్ జగన్ హయాంలో 370 కోట్లతో నిర్మించిన రీటైనింగ్ వాల్ నిర్మించారు. కోటినగర్ నుంచి కనకదుర్గ వారధి వరకు ఫస్ట్ ఫేజ్లో, కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు మరో ఫేజ్లో రీటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. దీంతో పాటుగా సుమారు 12 కోట్లతో రివర్ వ్యూ పార్క్ను తీర్చిదిద్దారు. దీంతో 80,000 మంది కృష్ణలంక వాసులకు వరద ముప్పు తప్పింది. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన రీటైనింగ్ వాల్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. విజయవాడ కృష్ణలంక వాసులకు శాశ్వతమైన పరిష్కారం గత ప్రభుత్వంలోనే లభించింది. మనం ఏదైతే ప్రస్తుతం చూస్తున్నామో ఈ గోడ గత ప్రభుత్వంలో నిర్మించింది. దాదాపుగా మనం చూస్తే కనుక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులందరూ కూడా బిక్కుమంటూ వరద వస్తే కనుక ఇళ్లలో సామాన్లు చేత పట్టుకొని అర్ధరాత్రి సమయంలో వారు కరకట్ట పై ప్రాంతాలకు చేరుకునేవారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన 2019లో దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల పైన వరద నీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతవాసులకు పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం చూపించాలని ఒకే ఒక ఉద్దేశంతో కృష్ణమ్మ ఉగ్రరూపం నుంచి రక్షణ కవచంగా ఈ వాల్ నిర్మించడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక 2 ఫేజీల కింద ఈ కృష్ణానదికి కరకట్ట పక్కనే ఆనుకుని ఈ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ వాల్కి సంబంధించి మనం చూస్తే కనుక దాదాపుగా 2 ఫేజుల్లో ఈ వాల్ నిర్మాణం పూర్తి చేసుకుంది. 12 లక్షల పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికి కూడా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతవాసులు ఇక్కడ చాలా ప్రశాంతంగా నిద్రించే విధంగా ఎటువంటి వరద వచ్చినా డోకా లేని విధంగా ఈ నిర్మాణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదంతా కూడా కృష్ణలంక ప్రాంతం. కృష్ణలంక కానీ, రాణిగారి తోట కానీ, రామలింగేశ్వర నగర్ కానీ, అదేవిధంగా యనమల కుదురు వాసులు కానీ వీరంతా కూడా ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఇది 2 ఫేజుల్లో అంటే 2.26 కిలోమీటర్ల మేర ఫేజ్ 2, ఫేజ్ 3 కింద ఈ రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చోటు చేసుకుంది. 2వ దశలో మనం చూస్తే దాదాపుగా 135 కోట్ల రూపాయలతోటి 1.2 కిలోమీటర్ల మేర పొడవున ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చోటు చేసుకుంది. కోటినగర్ నుంచి కనకదుర్గ వారధి వరకు కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారు. ఆ తరువాత మనం చూస్తే కనుక 3 అడుగుల వెడల్పుతోటి అదేవిధంగా 18 మీటర్ల లోతుతోటి రాఫ్ట్ పద్ధతిలో పునాదులు కూడా నిర్మించడం జరిగింది. 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా దీన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక 3వ దశలో మనం చూసుకుంటే కనుక 235.46 కోట్లతోటి ఇక్కడ 1.06 కిలోమీటర్ల పొడవున ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. కనకదుర్గ వారధి నుంచి ఏదైతే పద్మావతి ఘాట్ వరకు కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. మొత్తంగా ఇందులో కూడా 3.5 అడుగుల వెడల్పు అదేవిధంగా 26.50 మీటర్ల లోతులో ఈ రాఫ్ట్ పద్ధతిలో 2వ దశ అంటే 3వ దశలో కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. 10.76 మీటర్ల ఎత్తులో ఈ కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ దాదాపుగా 370 కోట్ల రూపాయల వ్యయాన్ని గత ప్రభుత్వం భరించి శాశ్వతంగా సుమారుగా 80,000 మందికి ఇక్కడ వరద ముంపు నుంచి విముక్తి కలిగించింది. దీంతోపాటు ప్రత్యేకంగా 12.5 కోట్ల రూపాయల వ్యయంతో రివర్ వ్యూ పార్కును కూడా నిర్మించారు. దాదాపుగా మనం చూస్తే కనుక ఏదైతే రాణిగారి తోట ఉందో రాణిగారి తోట పక్కనే ఈ రివర్ వ్యూ పార్క్ నిర్మించడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా ఒకవైపున పార్కు మరోవైపున శాశ్వతమైన ముంపు బెడద నుంచి కూడా రక్షించే విధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఈ ప్రాంతవాసులందరూ కూడా పూర్తిగా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో వదిలిన వరద నీరుతోటి వారంతా కూడా చాలా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక కృష్ణా నదిలో దాదాపుగా ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సుమారుగా 6 లక్షల క్యూసెక్కుల పైన వరద నీరు ఇన్ఫ్లోస్గా రావడం జరిగింది. అదేవిధంగా అవుట్లో కూడా చూస్తే 6 లక్షల క్యూసెక్కుల పైన
అవుట్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతవాసులందరూ కూడా ఈ రిటైనింగ్ వాల్ పుణ్యమా అని వైఎస్ జగన్మోహన్ నిర్మించిన ఘనతగా చెప్పుకుంటూ చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పుకోవాలి. 12 లక్షల క్యూసెక్ల పైన వరదను తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగడంతో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి డోకా లేదనేది వారు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ, రాణిగారి తోట, కరకట్ నుంచి. ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల కృష్ణలంక, రాణిగారి తోట తదితర ప్రాంతాల వాసులకి ఎంతో మేలు జరిగింది. గత ప్రభుత్వాలు వరద వచ్చినప్పుడల్లా పునరావాస కేంద్రాలకు తరలించి ఓ 4 పులిహోర ప్యాకెట్లు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం పట్ల కృష్ణలంక వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రిటర్న్ వాళ్ళు కట్టడం వల్ల ఎక్కడ కూడా మునకనేది లేకుండా కూడా గవర్నమెంట్ చేసింది. అవినాష్ గారు ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ కరకట్ట వాసులకు మన శాసన పరిష్కారం దొరకాలంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడే దొరకాలి, మనం చెయ్యాలి అన్న అని చెప్పి ఎప్పుడైతే అవినాష్ గారు అడిగారో దానికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆమోదించి ఈ రిటర్న్ వాళ్ళు కట్టడం జరిగింది. 2009 ఇలాగా వస్తే కట్ట వరకు 14 లక్షల క్యూసెక్స్ల నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కూడా ఇలాగ చాలామంది ప్రజలు మొత్తం బారికి భయపడేసి చాలామంది కూడా ఊర్లకు వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు అలాంటి భయం లేకుండా చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లన్నీ మునిగిపోయేవి. అందరూ పండుగలు చేసుకుంటుంటే ఇక్కడి ప్రజలు మాత్రం కట్టుబట్టలతో కట్టపై జీవించాల్సి వచ్చేది. కానీ జగన్ హయాంలో నిర్మించిన రీటైనింగ్ వాల్ కారణంగా ఇప్పుడు ఆ బాధలు తప్పాయంటున్నారు రాణిగారి తోట ప్రజలు. 2 బజార్లు ఉండే సార్, ఈ మొత్తం మునిగిపోయి సామాన్ మొత్తం పైన వేసుకుని అక్కడ ఏ స్కూల్ దొరికిద్దా, ఏ ఫంక్షన్ హాల్ దొరికిద్దా అని జనం అందరూ చూసుకునేవాళ్ళు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని మొత్తం బాగా చేశారు. అది అసలు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు ప్రశాంతంగా పడుకుంటున్నారు. ఏదో ఇక మరి ఏం చేస్తాం, ఆయన వచ్చి ఉంటే బాగుండేది. సరే గోడ ఉందని ధైర్యం, మరి అసలు ఒక చుక్క నీళ్ళు రావు, ఉన్నవాళ్ళం ప్రశాంతంగా ఉన్నాం. అయితే ఇది వరకు ఈ పండగలు వచ్చినా పప్పాలు వచ్చినా ఇలాంటి వరద వచ్చిందంటే జనాలందరూ గుండెల్లో భయం, ఏమైపోద్దా మరి సామాను అందరు ప్రజలు పండగ చేసుకుంటుంటే పోయినసారి మేము మాత్రం ఇక్కడ సామాన్లు చదువుకునే పనిలో ఉన్నాం. అలాంటిది ఆ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని ఈసారి బ్రహ్మాండంగా చేసి ఈ ప్రాంతవాసులు ఆయన అన్న మాట తప్పకుండా మడమ తెప్ప మాట తెప్ప అనే నినాదాన్ని నిలబెట్టుకొని ఆయన ఏదైనా ఈ ప్రజలు పేద ప్రజల పాటు నిలబడ్డ ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు తమను ఏనాడు పట్టించుకోలేదని వరదలు వచ్చాయంటే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారం అంటున్నారు రాణిగారి తోట వాసులు. రీటైనింగ్ వాల్ నిర్మించిన జగన్ తమకు చేసిన సాయం మరువలేనిదంటున్నారు. మంచి రోడ్డు నిర్మించి తమ కష్టాలన్నీ తీర్చారని చెబుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పార్కుల్లో తమ పిల్లలు ఆడుకుంటున్నారని, అలా ఏనాడు ఊహించలేదని చెప్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇప్పుడే బాగుందండి. గోడ కట్టాక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కట్ట కట్టాడు. లేకపోతే ఈ పాటికి మేము కట్ట మీద ఉండాల్సి వచ్చేది. అంతకుముందు ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవాలా. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు న్యాయం జరిగింది. మహిళలకు కానీ మాకు ఆటో వాళ్ళకి కానీ దేనికైనా కూడా మాకు మంచిగా జరిగింది. ఇక్కడ రోడ్డు లేదు, రోడ్డు ఎంత చండాలంగా ఉండేది. రోడ్డు వేసాడు, చక్కగా కరకట్ట కట్టాడు, మాకు ఇబ్బంది లేకుండా పార్క్ కట్టాడు. ఈ గద్దెలో మనం గెలిచాడు, ఈ పక్కకు రాడు, పట్టించుకోరు. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరగదు. అసలు రారు, పట్టించుకోరు. ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరగదు, పట్టించుకోరు, రారు. 40-50 ఏళ్లుగా తమ సమస్యలు ఎవరూ పట్టించుకోలేదని చెప్తున్నారు స్థానికులు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణలంక వాసుల సమస్యలు తీర్చారంటున్నారు. ఒకనాడు నిద్రలేని రాత్రులు గడిపిన తాము ఇప్పుడు ఎంతో ప్రశాంత జీవితం సాగిస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న చిన్న పిల్లాడిని అడిగినా ఈ పుణ్యం జగన్దేనని చెబుతారని అంటున్నారు రాణిగారి తోట వాసులు. కాజు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చే విజయవాడ, అప్పటికి విజయవాడలో ఉన్నా. పోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదే కరకట్టంబడే నివసిస్తున్నాం. కానీ ఈ 2 సంవత్సరాల తర్వాత ఏ ఇబ్బందులు లేకుండా రిటైరింగ్ వాళ్ళని కట్టిన తర్వాత చాలా స్వేచ్ఛగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్నే జరిగింది ఇది, అంతేగాని ఎవరు కట్టింది ఏమి లేదు. ముందు అదిగో వస్తున్నారు కానీ అసలు దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కోట్లు ఖర్చు పెట్టి గోడలు కట్టాడు. చంద్రబాబు టైంలో నీ వరద వస్తే ఎప్పుడెప్పుడని భయం, ప్రాణం పోతే ఉంటుందని ఉండేవాళ్ళు లోపల. ఇప్పుడు అదిలో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల వీళ్ళు అర్ధరాత్రి కాడ వర్షం వచ్చినా వాగు వచ్చినా భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ ప్రభుత్వంలో ఎంతమంది వాళ్ళని ఎంత సాయం చేసినా చంద్రబాబు ప్రభుత్వంలో
తెగి ఎక్కడికి వచ్చిందంటే కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ నట్టం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నట్టం లేకుండా శాశ్వతంగా ఎవడికి ప్రాణభయం లేకుండా ఎవడేదన్నా ప్రగతిని అడిగిన ఇక్కడ పిల్లలేం చెబుతారు దీని పనితనం జగన్మోహన్ రెడ్డి పుణ్యం. అలాగా చంద్రబాబు నేను 40 సంవత్సరాలు సీనియర్ అంటుండే ఏదైనా ఒక్క పని మంచి పని చంద్రబాబు టైంలో చేశాడా? ఏది చేయడు. చంద్రబాబు చేసే పని మొత్తం వరదకి కొట్టుకొని పోయే పని అయితే మంచి పని ఏది చేయడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణలంక వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు. దాదాపుగా 80,000 మంది ప్రశాంతంగా జీవించడానికి జగన్ నిర్మించిన రక్షణ గోడే శ్రీరామ రక్షగా మారింది. కృష్ణమ్మకు ఎంత వరద వచ్చినా చింత లేదు. కట్టుబట్టలతో రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదు. బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి రాదు. ఇది కదా వైఎస్ జగన్ మార్కు పాలన అంటే, పేదల ప్రభుత్వం అంటే.